సుందరకాండ పారాయణము 46వ సర్గము. హనుమంతుని మీదకు రావణుడు సేనానాయకుల నైదుగురను పంపుట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. తన మంత్రికుమారులను హనుమంతుడు మట్టుపెట్టినని తెలుసుకొనిన వాడై రావణుడు ధీరుడగుడచే తన విషాదమును పైకి కనబడినీయక ఇంచుక ఆలోచించి, వీరులు నీతి విశారదులు హనుమంతుని పట్టుకొనుట యందుత్సాహము చూపుచున్నవారు, యుద్ధమున వాయువేగముతో సంచరింపగలవారు అయిన విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రగనుడు, బాసకర్ణుడు అను 5 సేనాపతులను ఇట్లు ఆజ్ఞాపించెను. ఓ సేనాపతులారా, మీరు గొప్ప సైన్యమును, గుర్రములు, ఏనుగులు, రథములు మున్నగు వానిని తీసుకుని ఆ వానరుని పైకి యుద్ధమునకు వెళ్ళుడు. అతని నెట్లైనను అదుపులోనికి తెండు. మీరు వానిని సమీపించి తగు జాగరూకులై ఉండవలెను. దేశకాల విరోధము కాకుండునటులాలోచించి పనిని చేయవలేను. అతని ఘోరకృత్యములను బట్టి నేనతనిని కోతి అని తలంపను. గొప్ప బలంతో కూడిన ఏ భూతమో కావచ్చును. దాని నింద్రుడే మనలను బాధించుటకు తన తపోబలము చే సృష్టించి ఉండవచ్చును. నేను పూర్వమే మీతో కలిసి నాగులు, యక్షులు, గంధర్వులు, దేవతలు, అసురులు, మహర్షులు మున్నగు వారిని జయించియుంటిని. కాన వారే మనకి ఉపద్రవమును కల్పించియుందురు, ఇందు సందేహము లేదు. కావున మీరా కోతిని గట్టిగా పట్టుకొనుడు. ధీరుడు పరాక్రమశాలియునునగు ఆ వానరుని మీరవమానింపకుడు. నేను పూర్వమిట్టి పరాక్రమశాలురగు వానరులను చూచియుంటిని. వాలి, సుగ్రీవుడు, మహాబలుడగు జాంబవంతుడు, సేనాపతియగు నీలుడు, ఇంకను ద్వివిధుడు మొదలగు వానరులున్నారు. కాని వారి గమనమిట్లు భీకరముగాదు. వారలకి ఆట తేజముగాని, పరాక్రమముగాని, ఆలోచనగాని, బలోత్సాహములుగాని, ఇట్టి యథేచ్ఛారూపధారణగాని కనిపింపవు. ఇది వానర రూపంలో వచ్చినట్టి పెద్ద భూతమని తోచుచున్నది. కావున మహాప్రయత్నముతో దీనిని పట్టవలెను. యుద్ధరంగమున మిమ్ము సురులు, అసురులు, మానవులు 3 లోకములన ఎంపజాలవు. ప్రమాదమునందక సంచరింపుడు. నీతి తెలిసినవాడు, యుద్ధమున జయముగోరువాడు మిక్కిలి ప్రయత్నముతో తన్ను తాను రక్షించుకొనవలెను. యుద్ధమున మేమే జయింతుమని అనుకొనరాదు అని రావణుడు చెప్పగా, తమ రాజు నాజ్ఞగైకొని అగ్నితో సమానమగు తేజము గలవారగు ఆ సేనాపతులు వాడి అయిన వివిధాయుధములను దాల్చి రథములు, మదగజములు, వేగవంతములగు గుర్రములు, కాల్బలము తీసుకుని మహావేగముగా హనుమంతుని మీదకు వెళ్ళిరి. హనుమంతుడు సేనానాయకుల 5 చంపుట. అంతటా వీరులగు ఆ సేనానాయకులు గొప్ప యుత్సాహము గలవాడును, మహాబల పరాక్రమ సంపన్నుడును, గొప్ప బుద్ధిశాలియు, గొప్ప వేగము గలవాడును, పెద్ద శరీరము గలవాడును, ఉదయించుచున్న సూర్యుని వలె ప్రకాశించుచున్నవాడును, తన తేజస్సుచే సూర్య సమానుడుగా నున్నవాడును, బహిర్ద్వారంపై నున్నవాడును అగు హనుమంతుని చూచిరి. వారలా హనుమంతుని చూచుచునే అన్ని వైపులను చుట్టుముట్టి నిలిచి భయంకరములైన వివిధాయుధములతో హనుమంతుని నెదుర్కొనిరి. అప్పుడు దుర్ధరుడు ఇనుముతో చేయబడినవియు, క్రూరమైనవియు, వాడి అయినవియు, పసుపు వన్నె గలవియునగు 5 బాణములను వేసి హనుమంతుని తలపై గొట్టెను. హనుమంతుడా 5 బాణములచే కొట్టబడిన వాడై 10 దిక్కులు మారుమ్రోగునట్లు సింహనాదము చేయుచు ఆకాశంనకెగిరెను. అంతటా మహాబలవంతుడు వీరుడూనైన దుర్ధరుడు రథమునెక్కి ధనస్సునెక్కుపెట్టి 100 కొలది వాడి బాణములను హనుమంతునిపై ప్రయోగించెను. చిన్ని మేఘమును వాయువు తూలించినట్లు ఆకాశమున బాణములను గురించుచున్న దుర్ధరుణ్ణి తూలించి అతని బాణములచే పీడింపబడిన వాడై తన శరీరమును పెంచి వేగముగా ఆకాశమునకెగిసి కొండపై పడు పిడుగుల గుంపు వలె అతని రథంపై బడెను. ఆ పాటునకు గుర్రములెనిమిదియును నలిగినవి. రథపు కండ్లును నొగయు విరగగా ధనుర్ధరుడా రథమునందే మరణించెను. రథము నుండి పడిపోయెను. అట్లు దుర్ధరుడు మరణించి నేలబడుటనుగాంచి శత్రువులను జయించడి విరూపాక్ష, యూపాక్షులు మిక్కిలి కోపించి హనుమంతునిపై కురికిరి. అప్పుడు నిర్మలాకాశముపై నిలిచియున్న హనుమంతుడు ఒక్కసారిగా నెగిరి విరూపాక్ష, యూపాక్షుల వేగమును నిరోధించి గరుత్మంతునకు సాటియగు పరాక్రమము గలవాడై మరలా భూమిపైకి దిగెను. దిగి వాయుపుత్రుడొక్క సాలవృక్షమున కడగేగి దానిని పెళ్లగించి
దానితో నా రాక్షసుల నిరువురును చంపెను. అట్లా సేనాపతులు మువ్వురును వేగవంతుడైన హనుమంతునిచే చచ్చుటను చూచి ప్రగసుడు మహావేగం గలవాడే హనుమంతునిపై కురికెను. అట్లే పరాక్రమశాలియగు బాసకర్ణుడు శూలముతో వేరొక వైపు నుండి కీర్తిమంతుడగు హనుమంతునిపైకి పోయెను. ప్రగసుడు వాడియగు అడ్డకత్తితోడను బాసకర్ణుడు శూలముతోడను యుద్ధము చేసిరి. ఆ విధముగా ప్రగస బాసకర్ణులిరువురును ఆయుధములతో గొట్టగా బాలసూర్యునితో సమానమగు కాంతిగల హనుమంతుడు కోపించెను. వీరుడు కపిశ్రేష్ఠుడునగు హనుమంతుడు జంతువులతో పాములతో చెట్లతో గూడియున్న యొక్క పర్వత శిఖరమును పెకిలించి దానితో ఆ రాక్షసులను గొట్టెను. వారలు ప్రాణహీనులై నేలవ్రాలిరి. సేనాపతులైదుగురునూ నశింపగా మిగిలిన సైన్యమును కూడా హనుమంతుడు నాశనము చేసెను. హనుమంతుడప్పుడు దేవేంద్రుడు రాక్షసులను సంహరించినట్లు ఏనుగులతోడను యోధులను యోధులతోడను రథములను రథములతోడను నాశనము చేసెను. మరణించిన ఏనుగులతో చచ్చిన గుర్రములతో విరిగిన మహారథములతో మృతి చెందిన రాక్షసులతో యుద్ధమార్గమంతయును నడ్డగింపబడెను. వీరుడగు హనుమంతుడట్లు వీరులగు రావణుని సేనాపతులను వారి సైన్యమును వాహనములను నాశనమునరించి మరలా నా వన బహిద్వారంను చేరి జీవులు నశించు సమయమునకెదురుచూచుచు యముని వలె నిలబడెను. సుందరకాండ పారాయణము 46వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.